బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఫాదర్ ఆఫ్ తెలంగాణగా పేర్కొన్నారు ఆయన గురువు జైశెట్టి రమణయ్య. కేసీఆర్ సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుకునే సమయంలో హిస్టరీ పాఠాలు చెప్పారు రమణయ్య. ఎన్ని పనులున్నా సరే కేసీఆర్ తన క్లాస్ మాత్రం ఎగ్గొట్టేవారు కాదని గుర్తు చేసుకున్నారు రమణయ్య. కేసీఆర్ తనకు శిష్యుడే కావచ్చు కానీ కోట్ల మందికి పరిపాలన దక్షుడని పేర్కొన్న రమణయ్యతో గతంలో మా ప్రతినిధి సందీప్ రావు చేసిన ఇంటర్వ్యూ చూద్దాం. మంత్రి 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వివరించిన కేసీఆర్ తన గురువును గుర్తుంచుకొని జగిత్యాల జిల్లా పర్యటన సందర్భంగా తన గురువు జైశెట్టి రమణయ్య గారు కలిశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నారు, వృద్ధాప్యం కారణాలతో కూడా బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన కలిసి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని చిన్ననాటు స్కూలులో జరిగినటువంటి విషయాలను గుర్తు చేసుకున్నారు. వీరి సారథ్యంలో జైశెట్టి రమణయ్య గారి సారథ్యంలో టూర్లు వెళ్ళిన అంశాలు, అలాగే ఎన్ని క్లాసులకు కేసీఆర్ గారు డుమ్మా కొట్టినప్పటికీ రమణయ్య గారి తరగతులంటే ఖచ్చితంగా హాజరయ్యేవారని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రమణయ్య గారితో, ఎందుకంటే వారి శిష్యులు స్వయంగా ఇంటికి రావడము చాలా ఆనందాన్ని ఇచ్చిందని అంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా భావోద్యానికి గురయ్యారు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అధినేత గారు ఇచ్చినటువంటి సీఎం హోదాలో ఇచ్చిన జ్ఞాపికను ఎప్పుడు పక్కనే ఉంచుకుంటారు. తన బెడ్ పక్కనే కూడా ఇది ఎప్పుడు ఉంటుంది, తాను ఎప్పటికీ మర్చిపోరని అంటున్నారు. ఈ క్రమంలో రమణయ్య గారు ప్రస్తుతము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. కేసీఆర్ గారు వచ్చి ఏమనిపించింది? సిద్దిపేటలో 2 సంవత్సరాలు చరిత్ర పాఠాలు విన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఆయన తెలంగాణ జాతి పిత, తెలంగాణ సృష్టికర్త, తర్వాత అన్ని రంగాల్లో ముందుండేటువంటి వ్యక్తి. జగిత్యాలకు వచ్చి నా ఇంట్లో గంట వరకైనా ఆయన ఉండి అనేక రకాల విషయాల మీద మాట్లాడడం సంతోషం. నాకు శిష్యుడు కావచ్చు, కానీ లక్షల మంది కోట్ల మందికి ఆయన పరిపాలనా దక్షుడు. ఆయన అనుకున్నటువంటి సాధించేటువంటి వ్యక్తి. ఆ రకంగా 70-74 నడుమ 2 సంవత్సరాలు నా దగ్గర చదివినట్టు ఇక్కడనే ఒక మీటింగులో జీవన్ రెడ్డి గారు నన్ను పరిచయం చేయకపోతే, అయ్యయ్యో సార్ను నాకు పరిచయం చేస్తున్నారా, నేను సార్ యొక్క శిష్యుని, 2 సంవత్సరాలు వారు మాకు చరిత్ర పాఠాలు చెప్పిండు అంటే అందరూ అప్పుడు కొప్పుల ఈశ్వరు, నారదాసు, లక్ష్మణరావు వీళ్ళందరూ నా వెంబడి ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కారణం ఏమిటంటే నేను వేదిక మీదకి ఎక్కడి వరకు కేసీఆర్ గారు టక్కన లేచి నిల్చున్నారు. అప్పుడున్నటువంటి రమారాజేశ్వరి, తర్వాత హనుమంతరావు ఆర్డీఓ, రమారాజేశ్వరి డిఎస్పి, వీళ్ళు కూడా లేచి నిలబడ్డారు. ఎందుకు నిలుచున్నారని నేను అనుకున్నా. అయితే అప్పుడు అయ్యో సారు మా గురువు, నేను నిలబడడం ముఖ్యం కాదు, వారు ఇక్కడికి రావడం, నేను వారిని దర్శించుకోవడం అనేటువంటిది జరిగింది అని ఆ కాలంపు ముచ్చట్లు చెప్పుకుంటూ కొన్ని పద్యాలు, తెలుగు పద్యాలు వినిపించిండు. జీవన్ రెడ్డి గారుండి అబ్బాయి ఎప్పటి పద్యాలు ఎప్పుడు వినిపిస్తున్నాడని నాతో అన్నాడు. అంటే ఆయనకు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మనిషి, చాలా గట్టిగా చదువుతుంది వ్యక్తి అని చెప్పడం జరిగింది. అయితే ఆయన ఆ 70-74 నడుమ అప్పుడు విద్యారంగంలో పెను మార్పులు వస్తున్నటువంటి రోజులు. ఉస్మానియా యూనివర్సిటీ FA క్యాన్సిల్ అయిపోయి పియూసీ క్యాన్సిల్ అయిపోయి మళ్ళా తెలుగు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అది రావడం. ఆ తెలుగు ఇంటర్మీడియట్ చెప్పడానికి హై స్కూళ్ళ నుండి ప్రమోషన్ల మీద స్టాఫ్ను తీసుకునేది. జూనియర్ లెక్చరర్లు 200 to 500 స్కేల్లో ఉండేవారు. అసిస్టెంట్ లెక్చరర్లు 300 to 600 స్కేల్లో ఉండేవారు. నేను అసిస్టెంట్ లెక్చరర్గా 300 to 600 స్కేల్లో ఉండి అటు ఈ తెలుగు ఇంటర్మీడియట్కు, తర్వాత BA సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాటికి ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పినటువంటి మనిషిని. అయితే ఆయన ఒక మాట అన్నాడు, సార్ది ఎక్కడ క్లాస్ ఉన్నా కానీ మేము ఎక్కడున్నా కానీ అక్కడ పనులు వదిలిపెట్టుకొని సార్ క్లాస్కి పోదామని వచ్చేటువంటి వాళ్ళం. అంటే దట్ ఈజ్ హిజ్ అట్మోస్ట్ ఇంట్రెస్ట్ అబౌట్ ది
లెసన్ టాట్ బై మీ. నేను చెప్పినటువంటి పాఠాల మీద వారికి ఉన్నటువంటి ఆ మొజు ఇవాళ వ్యక్తపరచడం, నేను 40-50 సంవత్సరాలు చేసినటువంటి సర్వీస్కు గుర్తింపు వచ్చింది అనేటువంటి భావన నాకు కలుగుతున్నది. కారణం ఏమిటంటే ఏదో క్లాసు ఎగబెట్టి క్లాసు మమ అనిపించుకునేటువంటి మనిషిని కాదు కనుకనే ఇవాళ జయశెట్టి రమణయ్య అంటే ఆ రకమైనటువంటి విలువ ఉంది. ఇట్లా చెప్పుకోవడం నా యొక్క పెద్దరికం కొరకు నేను చెప్పడం కాదు. అప్పుడున్నటువంటి 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వారు ఎవరిని అయినా మీరు అడగండి, రమణయ్య సార్ అంటే అబ్బో సార్ క్లాసా ఎగబెట్టద్దని అందరూ పోయేవాళ్ళం అనేది. అదే ఇవాళ వారు ఇక్కడ రిపీట్ చేయడం నా బోధన పటిమకు అది ఒక ప్రబల నిదర్శనము అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నా. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కలిసిన తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు వారి గురువు శిష్యునిగా గురువుతో 40 నిమిషాలు కుటుంబ సభ్యులతో గడిపారు. వీరితో చర్చించారు. 2 సంవత్సరాలు విద్యాబోధన అందించిన రమణయ్య గారు ఎన్ని క్లాసులు కూడా డుమ్మా కొట్టినప్పటికీ రమణయ్య గారి పాటలంటే ఖచ్చితంగా ఉండేవాళ్ళము, మిస్ అయ్యే వాళ్ళం కాదని చెప్తున్నారు. వీరు కూడా కేసీఆర్ గారికి కితాబిచ్చారు. 2 ఎంపీలతో కొట్లాడి తెలంగాణ సాధించారు. గ్రేట్ అచీవ్మెంట్ అని కూడా చెప్పినట్టు వీరు అంటున్నారు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇది మొత్తంగా తన చిన్ననాటి గురువును గుర్తుంచుకొని కేసీఆర్ గారు వచ్చి పలకరించిన సందర్భంలో రమణయ్య గారు మాట్లాడుతూ